హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి వాల్ ఫ్లాంజ్ గురించి అయితే ఈ వీడియోలో కొద్ది వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి వాల్ ఫ్లాంజ్ ఉంది కదా, ఇది వాల్ ఫ్లాంజ్ వచ్చేసి కరెక్ట్గా మనకు వాల్కి పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అవ్వలేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వచ్చేసి మనకు జనరల్గా వచ్చేసి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ మీరు చూడవచ్చు యాంగిల్ వాల్స్ ఇవి, ఒకటి గీజర్ ఇన్లెట్, ఒకటి అవుట్లెట్ అనమాట. ఇక్కడ అవుట్లెట్లో వచ్చేసి మనకు ట్యాప్ థ్రెడ్డింగ్ అనేది కట్ చేయకుండా దీనికి వచ్చేసి డబుల్ ఫ్లాంజ్ చేసి సెట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడవచ్చు మీరు, డబుల్ ఫ్లాంజ్ చేసుకున్నాము. ఇలా వేసుకున్నా కూడా మనకు చూడడానికి వచ్చేసి చక్కగానే ఉంటుంది. సో ఇది ఇంకా అవుట్లెట్కి వచ్చేసి మనకు సింగిల్ ఫ్లాంజ్లో అయితే సెట్ అయిపోయింది. ఇంకొన్నిసార్లు వచ్చేసి మనకు కన్సీల్ వాల్లో ఎక్కువగా వచ్చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కన్సీల్ వాల్లో నేనైతే చాలా గమనించాను. ఇలాంటి కన్సీల్ వాల్లో వచ్చేసి మనకు అది మొత్తము ఎల్బో ఫేస్ టీ ఫేస్ వచ్చేసి బయటికి వస్తుంది. సో అలాంటి సందర్భాల్లో వచ్చేసి మనకు ఫ్లాంజ్ అనేది సెట్ అవ్వదు అనమాట. ఇలా ఫ్లాంజ్ సెట్ అవ్వకపోయినట్లయితే మనం వచ్చేసి ఇది ఉంది ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి డెప్త్ ఫ్లాంజ్ అనమాట. జనరల్గా వచ్చేసి ఇది వచ్చేసి మనకు వాల్ మిక్సర్స్లో వస్తుంది అనమాట. అలాంటి డెప్త్ ఫ్లాంజ్ వచ్చేసి మనము హార్డ్వేర్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో షాప్ నుంచి మనము ఇలాంటి డెప్త్ ఫ్లాంజ్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి టీ ఫేస్ అనేది కనిపించకుండా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి వాల్ ఫ్లాంజ్లో వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా వాల్కి అయితే ఫిట్ చేసుకున్నట్టయితే మనకు చూడడానికి చక్కగా ఉంటుంది. దానికోసం వచ్చేసి ఎక్స్టెన్షన్ నిప్పల్స్ యూజ్ అవుతాయి. ఇంకోటి థ్రెడ్డింగ్ కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లాంజెస్ అనేది డిఫరెంట్ 3 టైప్స్ ఫ్లాంజెస్ తెచ్చుకున్నట్టయితే మనకు ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఎంత మంచి ట్యాప్ తెచ్చుకున్నా కూడా మనకు ఫ్లాంజ్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.